రవితేజ గారు ఖచ్చితంగా కంబ్యాక్ కొట్టాలి, కంబ్యాక్ రావాలి కూడా. అది ఇరుముడి సినిమాతో ఖచ్చితంగా సార్థకమయ్యేటట్టుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా అభిమానుల్ని, అదేవిధంగా సామాన్య ప్రేక్షకులను కూడా ఉర్రూతలోగిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను ఈ సినిమా ఖచ్చితంగా చాలామంది అయ్యప్ప స్వామి భక్తుల్ని థియేటర్స్కి రప్పిస్తుంది. అదేవిధంగా థియేటర్స్ కూడా కలకలలాడతాయి పూజా మందిరాల్లాగా అని చెప్పి చాలా హోప్స్ వినబడుతున్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి కూడా. సో వాటన్నిటిని సార్థకం చేసుకునేటట్టుగానే ఈ సినిమా ప్రమోషన్ అనేది ముందుకు సాగుతుంది, ముందుకు సాగాలి కూడా. ఎందుకంటే రవితేజ గారు కంబ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇలాంటి ఒక సినిమాతో మంచి స్టోరీ రిలేటెడ్ మూవీతో ఇస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ చాలా లేట్గా వచ్చింది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రవితేజ గారు ఖచ్చితంగా కంబ్యాక్ కొట్టాలి, కంబ్యాక్ రావాలి కూడా. అది ఇరుముడి సినిమాతో ఖచ్చితంగా సార్థకమయ్యేటట్టుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా అభిమానుల్ని, అదేవిధంగా సామాన్య ప్రేక్షకులను కూడా ఉర్రూతలోగిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను ఈ సినిమా ఖచ్చితంగా చాలామంది అయ్యప్ప స్వామి భక్తుల్ని థియేటర్స్కి రప్పిస్తుంది. అదేవిధంగా థియేటర్స్ కూడా కలకలలాడతాయి పూజా మందిరాల్లాగా అని చెప్పి చాలా హోప్స్ వినబడుతున్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి కూడా. సో వాటన్నిటిని సార్థకం చేసుకునేటట్టుగానే ఈ సినిమా ప్రమోషన్ అనేది ముందుకు సాగుతుంది, ముందుకు సాగాలి కూడా. ఎందుకంటే రవితేజ గారు కంబ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇలాంటి ఒక సినిమాతో మంచి స్టోరీ రిలేటెడ్ మూవీతో ఇస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ చాలా లేట్గా వచ్చింది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రవితేజ గారు ఖచ్చితంగా కంబ్యాక్ కొట్టాలి, కంబ్యాక్ రావాలి కూడా. అది ఇరుముడి సినిమాతో ఖచ్చితంగా సార్థకమయ్యేటట్టుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా అభిమానుల్ని, అదేవిధంగా సామాన్య ప్రేక్షకులను కూడా ఉర్రూతలోగిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను ఈ సినిమా ఖచ్చితంగా చాలామంది అయ్యప్ప స్వామి భక్తుల్ని థియేటర్స్కి రప్పిస్తుంది. అదేవిధంగా థియేటర్స్ కూడా కలకలలాడతాయి పూజా మందిరాల్లాగా అని చెప్పి చాలా హోప్స్ వినబడుతున్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి కూడా. సో వాటన్నిటిని సార్థకం చేసుకునేటట్టుగానే ఈ సినిమా ప్రమోషన్ అనేది ముందుకు సాగుతుంది, ముందుకు సాగాలి కూడా. ఎందుకంటే రవితేజ గారు కంబ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇలాంటి ఒక సినిమాతో మంచి స్టోరీ రిలేటెడ్ మూవీతో ఇస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ చాలా లేట్గా వచ్చింది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రవితేజ గారు ఖచ్చితంగా కంబ్యాక్ కొట్టాలి, కంబ్యాక్ రావాలి కూడా. అది ఇరుముడి సినిమాతో ఖచ్చితంగా సార్థకమయ్యేటట్టుంది. అయితే